మనుషులకి అచ్చమైన డూప్లికేట్స్లా ప్రవర్తించగలిగే ఆ వర్చువల్ రూపాల్ని ఎలా రూపొందిస్తారు? డిజిటల్ డోపెల్ గ్యాంగర్స్ని ఎలా తయారు చేస్తారు? అదే తెలుసుకుందాం. డిజిటల్ ట్విన్ రూపకల్పన అనేది అనేక దశలుగా జరుగుతుంది. డేటా అనలిటిక్స్, ఏఐ ఆధారిత మోడలింగ్ లాంటి మోడర్న్ టెక్నిక్స్ ద్వారా ఇది సాధ్యమవుతుంది. డేటా సేకరించడం, మోడలింగ్, మెషిన్ లెర్నింగ్, ఇంటిగ్రేషన్, టెస్టింగ్ ఇలా ఎన్నో దశలుంటాయి. ముఖ్యంగా ఏఐ వచ్చాక ఈ డిజిటల్ ట్విన్ టెక్నాలజీ సులువుగా మారింది. ముందుగా డేటాని సేకరిస్తారు. ఒక డిజిటల్ డోపెల్ గ్యాంగర్ను రూపొందించడానికి వ్యక్తిగత డేటా కీలకం. ఒక వ్యక్తి తాలూకు ముఖ కవళికలు, భావ ప్రకటనలు, భంగిమలు, జెస్చర్స్, శరీర ఆకృతి, వాయిస్ నమూనాలు ఇలాంటి బయోమెట్రిక్ డేటాని ముందుగా సేకరిస్తారు. తర్వాత మోషన్ డేటా, వ్యక్తి నడిచే విధానం, భౌతికమైన కదలికలు ఇవన్నీ ఏఐ ద్వారా క్యాప్చర్ చేస్తారు. ఇక ఆరోగ్యపరమైన రికార్డులో ప్రవర్తనకి సంబంధించిన నమూనాలు, శైలులు ఇలాంటి వ్యక్తిగత సమాచారం కూడా తీసుకుంటారు. ఇక సోషల్ మీడియా ద్వారా కూడా డేటా తీసుకుంటారు. అంటే ఆ వ్యక్తికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు, సంభాషణలు వగైరా కూడా డిజిటల్ రూపం తయారు చేయడంలో కీలకమవుతాయి. ఆ తర్వాతి దశ మోడలింగ్, 3D అవతార్ క్రియేషన్. మనిషిని ఫేషియల్ స్కానింగ్ చేసి 3D మోడల్ క్రియేట్ చేస్తారు. అన్రియల్ ఇంజిన్, మెటల్ హ్యూమన్ క్రియేటర్ లాంటి సాఫ్ట్వేర్ల ద్వారా వ్యక్తి ముఖాన్ని, శరీరాన్ని డిజిటల్ రూపంలో తయారు చేస్తారు. తర్వాత బాడీ మోషన్ క్యాప్చర్, దీనినే మోషన్ క్యాప్చర్ అని అంటాం. సింపుల్గా మోక్యాప్ అని కూడా అంటారు. ఈ టెక్నాలజీ ద్వారా వ్యక్తి కదలికల్ని ట్రాక్ చేసి, క్యాప్చర్ చేసి వాటిని డిజిటల్ మోడల్కి అందిస్తారు. ఆ తర్వాత వాయిస్ సింథసైజింగ్ జరుగుతుంది.